ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడారు సార్. జగన్ని తట్టుకోవడం నేనైతే తట్టుకునే పరిస్థితులు లేననేటువంటిది ఓపెన్ అయిపోయినట్టుగా కూడా సమాచారం. ఇప్పుడు తులసిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, వాళ్ళ నాన్నతో అయితే ఆచి చూసి అడుగులేసేవాడు, మనం కూడా కొంచెం చూసి అడుగులేయడానికి అవకాశం ఉండేది, కానీ కొడుకు వచ్చాడు సునామీ లాంటాడు, మొత్తం ఊడ్చుకుపోయాడు, మన 40 సంవత్సరాల చరిత్ర మొత్తాన్ని ఊడ్చిపెట్టేశాడు అనేసి. అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పనా అండి, పొలిటికల్ వ్యాక్యూమ్ అన్నది ఎలా ఉంటుందంటే ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ముఖ్యంగా అధినాయకుడు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆపర్చునిటీని ఎవ్వడూ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. వదులుకోకుండా ఉండడానికి ఎవడు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు వెసెస్ మనం ఏం చేయాలన్నది ఎప్పుడైతే మన దగ్గర ఈ రెండు కనుక మ్యాచింగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళగలిగినప్పుడు ప్రజా ప్రతిస్పందన ఒకసారి రిటైన్ అవ్వచ్చు, ఒకసారి రిటైన్ అవ్వచ్చు. దీనికి ఎప్పుడైతే మన ప్రిపరేషన్ ఇలా కంటిన్యూస్గా లేదనుకోండి, ఇక్కడెక్కడో ఉండి వీళ్ళతో మనం పోటీ చేస్తాం ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈవెన్ మీరు ఎన్హాన్స్ అయినా ఇక్కడెక్కడో ఆగిపోతారు తప్ప దాటడం అన్నది జరగదు. ఈ ప్రాబ్లంలో తెలుగుదేశం సతమతం వేసేస్తుంది. ఎందుకు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఫ్రమ్ ద డే 1 నుంచి పనిచేయడం రావాలి, కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల పునాదుల మీద ఏర్పడిన పార్టీలు అండి ఇవన్నీ. ఎవరినైనా తీసుకోండి, అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీలు. ఈ కార్యకర్తల యొక్క బలాన్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని పార్టీ పట్ల డైవర్ట్ చేసుకునే దగ్గర అధినాయకుడు నిరంతరం వాళ్ళతో ఉండాలి. ఎప్పుడైతే నిరంతరం ఉండడో ఆ వ్యాక్యూమ్ని ఎప్పుడు అడ్రస్ చేసుకోలేరు. ఇది తెలుగుదేశంకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక బ్రాండ్ ప్రమోషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సినిమా హీరో కాదు, లేదా రామారావు గారికి ఉన్నంత లెగసీ కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాన్నగారికి ఉన్నంత సామర్థ్యంతో వచ్చిన వ్యక్తి కాదు అతను. ఎవ్రీ టైం ఆయన ఎబిలిటీతో ఆయన ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే అందుకే చూడు అన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికేసుకుని నేను 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 అని చెప్పుకొని చచ్చిపోతుంటారు ఆయన. అది కాదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి వాళ్ళ క్యాబినెట్లో ఎవడైనా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చూడు. సార్ నేను సిద్ధం సభ స్టార్టింగ్లో ఎవడు ఇంట్రడక్షన్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు చూసారా. దే ఆర్ టాకింగ్ అండ్ దే ఆర్ ప్రైజింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎలివేట్ చేసుకుంటూనే వెళ్తారు. ఇక్కడ ఎవరైనా సార్ ఇదంతా తప్పేలా బ్యాచ్. ఆరాటరీ స్కిల్స్ ఎవరికి ఉండవు, మాట్లాడలేరు, సబ్జెక్ట్ కన్వే చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ కన్వే చేయకపోతే ఏమవుతుంది, ప్రజలకు రీచ్ అన్నది ఉండదు. ఈవెన్ అదే సెట్ బ్యాక్ వైఎస్ఆర్సీపీకి కూడా ఉంది, కానీ దాన్ని మార్కెట్ చేసుకునే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర లేదు. అది లేని దాన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలన్న ప్రయత్నం ఇప్పటిదాకా జరగట్లేదు. అంచేత వాళ్ళకి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఈ ఛాలెంజ్. ఓకే, ఎందుకంటే బలవంతుడు నాకేమని విర్రవీగే అటుపక్క వాడు ఉన్నప్పుడు చలిచీమల చేత సిక్కి సావదే సుమతి అని శతకం చదువుకున్నాం. కానీ ఇక్కడ బలవంతుడుగా ఉన్న వ్యక్తి విర్రవేగట్లే. అవును, ఇది గమనించట్లే. ప్రజల దగ్గరికి అతను వెళ్ళి చెప్తుంది ఏంటంటే నేను మీ మనిషి మీ సేవకుండా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏమి భ్రమంలో ఉన్నారంటే వీళ్ళు ఒక సిండ్రోమ్ని అడాప్ట్ చేశారు. ఇది ప్రజల్లోకి పంపింగ్ చేస్తే అవుతుంది అనుకుంటున్నారు. అది అవ్వట్లే. ఆ గ్యాప్ మిగిలిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో రాక్షస పాలన ఏదో అంటున్నారు. రాక్షస పాలన ఏంటో జనాలకు వెళ్ళాలి కదా. అంతే కదా, ఉత్త రాక్షస పాలన అంటే సరిపోదు కదా. ఆ సబ్జెక్ట్ని కన్వే చేయగలగాలి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ విద్యాదేవన లేకపోతే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి, దాని మీద సబ్జెక్ట్ మాట్లాడమంటే మాట్లాడలేరు. దగ్గర లేదు కదా, మాట్లాడారు. వీళ్ళ దగ్గర స్టప్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి 175 నియోజకవర్గాల్లో దగ్గర 42,000 స్కూళ్ళు ఉన్నాయి. 42,000 దగ్గర స్కూళ్ళు ఉన్నాయి. 39,000 స్కూల్ దగ్గర 5,100 స్కూల్ తప్ప మిగిలిన రివ్యాంప్ చేసేసాడు. ఇది వెళ్ళి మాట్లాడమంటే ఇది ఎందుకు జరుగుతుందో వీళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్నాళ్ళ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి టర్మ్లో రామారావు గారి దగ్గర నుంచి వస్తుంది దగ్గర మనం చేసింది ఏంటో వాళ్ళకి తెలియదు. అది పెద్ద ప్రాబ్లం. అది చెప్పుకోలేరు. ఆ చెప్పుకోలేని దానికి ఏమవుతుంది, అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంతే కదా. వీళ్ళు ఏం చేశారో చెప్పమంటే చెప్పలేరు కూడా. ఎందుకంటే ఏం చేశారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు చెప్పేవన్నీ పై కబుర్లు ఉంటాయి. హైటెక్ సిటీ కట్టామని, లేకపోతే మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చాడు టీ తాగి బిస్కెట్లు ఇచ్చి లేకపోతే పప్పు అన్నం తినగానే ఇక్కడ పెట్టాడు ఆయన, ఇలాంటివి మాడతారు. ఐఎస్బీ వాడికి చెన్నై వాడికి లాబింగ్ వేస్తే ఇక్కడికి తీసుకొచ్చు. అది సామాన్య ప్రజలకు ఏమవుతుంది. అంతే కదా సార్. బట్ ఇక్కడ కనెక్టివిటీ ఫర్ ద కామన్ మ్యాన్ అన్నది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈజ్ ద బిగ్గెస్ట్ లెసన్ ఫర్ తెలుగుదేశం. సార్ ఇప్పుడు 99% ఆఫ్ ద పీపుల్తో కనెక్టివిటీ పెంచుకున్నది ఈ ప్రభుత్వం. అది రాజశేఖర్ గారి ప్రభుత్వం నుంచి మొదలైంది. వెన్ యూ హ్యావ్ అ బాండేజ్ అండ్ అ కనెక్టివిటీ టు ద పీపుల్, ఆ బంధం చాలా దృఢంగా ఉంటుంది. కానీ ఇక్కడ బంధాన్ని దృఢం చేయకుండా ఏం చేస్తారంటే ఈ కథలు చెప్పి కాలక్షేపం చేద్దాం ఉంటారు. ఇప్పుడు చిన్నప్పుడు మన నాన్న అన్నం తినడానికి కథలు చెప్తుంటుంది. అవి దాంట్లో సెన్స్ తీసుకొని అక్కడ వదలగలగాలి.
వీళ్ళు ఎలా ఉంటుందంటే తెలుగుదేశంలో చందమామను చూపించి మా అమ్మ అన్నం తినిపించి చందమామ వస్తుందని, ఇప్పుడు రాలేదు కదా మా అమ్మ తప్పని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు తెంగర మేళంగాళ్ళు. అదే ప్రాబ్లం ఇవాళ వాళ్ళకి. తెలుగుదేశం ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ నాకు అన్నం తినిపించినప్పుడు చందమామ రావే జాబీలు రావే అండి, చందమామ వచ్చేస్తుంది నువ్వు అన్నం తింటే అన్నది మా అమ్మ తప్పని ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ప్రాబ్లం అది కాదు కదా. అమ్మ కడుపు నింపడానికి ఆ కథ చెప్పింది అన్న విషయం ఈ తెంగర మేళంకి అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకునే లోపు జీవితాలు పుణ్యకాలం గడిచిపోయింది. పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోయినట్టే అయిపోయింది. ఇక్కడ మరతట్టేశారు తెలుగు బీజేపీ వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ అనే ఓ సోది మేళాన్ని తీసుకొచ్చి జుత్తెగరేసుకుంటూ దాంతో జుత్తెగరేసే కార్యక్రమంలో తెలుగుదేశాన్ని ఎగరేస్తారు గాలిపటంలాగా. అయిపోయింది. ఈ దెబ్బకి మామూలుగా ఉండదు వీళ్ళకి. అందుకే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భయం పడ్డాడన్న భ్రమంలో ఇంకా బతికిస్తున్నారు వాళ్ళు. అలా సారాంశం చూడండి, టీవీ డిబేట్ల సారాంశం. సార్ ఆ పెట్రోల్ బంక్ కూడా డబ్బులు ఇచ్చినట్లేదు, నేను తెలంగాణ సబ్జెక్ట్ ఇటీసాడు. చాలా తెలివైనట్టు తెలుసా, పెట్రోల్ బంక్ కూడా ఛానల్ కనుక డబ్బులు తెలుగుదేశం నుంచి రాకపోతే సబ్జెక్ట్ మారిపోతుంది, వేరే సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇండికేషన్ కూడా తెలుగుదేశం ప్యానలిస్ట్ ఉన్నాడు, ఇంకా హైలైట్. ఓకే, ఉండేది వెళ్ళిదే ఆ 2 ఛానల్ కాళ్ళు, అక్కడ 2 ఆ రోజు. ఓకే, ఇవన్నీ క్లూజ్ చూసుకోండి కావాలంటే.